సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో శ్రీలత వేసిన ప్లాన్‌కి దిమ్మ తిరిగే షాక్‌లో ఉండిపోతుంది రామలక్ష్మి. ఇద్దరూ బయటకు వెళ్తున్నారని, సరదాగా వెళ్ళేసి రండి, మీ సంతోషమే నాకు కావాలి అంటూ ఇద్దరు ఇలాగే ఉండాలి అని చెప్పి దిష్టి చుక్క పెట్టి మరీ బయటికి పంపిస్తుంది శ్రీలత. ఇదేంటి ఈమెలో ఇంత మార్పు సడన్‌గా అనైతే అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. అలా బయటికి అడుగు పెడుతూ ఉంటారో లేదో కళ్ళు తిరిగిపోయాయి అంటూ ఒక్కసారిగా సీత అంటూ పడిపోతుంది శ్రీలత. ఏమైపోయిందో అంటూ పరుగు పరుగున వెళ్ళి అమ్మ అమ్మ అంటూ సీతాకాంత్ శ్రీలతని ఒళ్ళో పెట్టుకొని ఏమైంది ఏమైంది అనేది చెప్తూ నీళ్ళు తీసుకురానని అందరినీ అరిచేస్తాడు. ఇక రామలక్ష్మి ఇదేంటి సడన్గా పడిపోయిందని అయితే అనుకుంటూ ఉంటే అప్పుడు ఉదయం బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదా నువ్వు అని అయితే అడుగుతాడు. లేదు నాన్న, మీ ఇద్దరి గురించి ఆలోచిస్తూ దేవుడికి పూజ చేస్తూ ఉన్నాను, అందుకే మర్చిపోయాను, రామలక్ష్మి కూడా గుర్తు చేయడం మర్చిపోయాను అంటే ఇక సీతాకాంత్ తనకి శ్రీలత అంటే ఎంత ప్రేమో బయట పెట్టేస్తాడు. ఏంటి మీరు ఒకరికి ఇద్దరున్నారు, అమ్మని చూసుకోవడం తెలీదా, మా అమ్మ తర్వాతే నాకేదైనా అంటూ రామలక్ష్మి మీద పెద్దగా అరిచేస్తాడు. రామలక్ష్మి చెప్పేది కూడా వినిపించుకోడు. ప్రతిదీ అమ్మకు సంబంధించినవన్నీ బాధ్యతలు నీకప్ప చెప్పాను కదా, ఇంత నెగ్లిజెన్సీ అవసరమా నీకు అంటూ రామలక్ష్మిని తిడతాడు. రామలక్ష్మిని సీతాకాంత్ని ఇద్దరిని సంతోషంగా ఉండకూడదు అని చేయడానికే శ్రీలత కావాలనే ఇదంతా నాటకం ఆడుతూ